2026 ఉపాధ్యాయ శిక్షణ ప్రవేశ పరీక్షకు హాజరు కాబోతున్నటువంటి విద్యార్థులకు నమస్కారం. ఈరోజు మనం తెలంగాణ DEE సెట్ 2025 ప్రశ్నాపత్రంలో తెలుగు సబ్జెక్టు నుండి ఇచ్చినటువంటి ప్రశ్నలను గూర్చి చర్చించుకుందాం. ప్రశ్నపత్రంలో 21 నుండి 25వ ప్రశ్న వరకు ప్రశ్నలకు సమాధానం రాయడానికి గాను మనకు ఇక్కడ మారద వెంకయ్య గారు రాసిన భాస్కర శతకం నుండి ఒక పద్యాన్ని ఇవ్వడం జరిగింది. అది ఏమిటంటే, చదువది ఎంత గల్గిన రసజ్ఞతయించుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదనుగ మంచి కూర నలపాకము చేసినందు నింపదుగడు నొప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా. చదువది ఎంత గల్గిన రసజ్ఞతయించుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్ బదనుగ మంచి కూర నలపాకము చేసిన నందు నింపదబడు నొప్పు లేక రుచిపుట్టగ నేర్చునటయ్య భాస్కరా. భావం: మనిషి ఎంత చదువుకున్నా రసగ్రహణ శక్తి లేకపోతే ఆ చదువు వ్యర్థం. బుద్ధిమంతులు అతని చదువును మెచ్చుకోరు. ఎలాగంటే, మంచి కూరను చాలా రుచిగా నలపాకంలాగా వండినా ఆ కూరలో ఉప్పు లేకపోతే రుచి కలగదు కదా. ఈ పద్యం నుండి ఇచ్చిన మొదటి ప్రశ్న ఏమిటంటే, ఈ పద్యంలోని అలంకారమేది? ఇది ప్రశ్న. దీని యొక్క ఆప్షన్స్ పరిశీలించినట్లయితే, మొదటిది ఉపమ, రెండవది ఉత్ప్రేక్ష, మూడవది దృష్టాంతం, నాలుగవది యమకం. ఈ ప్రశ్నకు మూడవ ఆప్షన్ అనగా దృష్టాంతం సరి అయిన సమాధానం. అయితే దృష్టాంత అలంకారం అనగా ఏమిటి? వాక్యాలకు బింబ ప్రతిబింబత్వం ఉంటే అది దృష్టాంతాలంకారం. రెండు ధర్మాలు పరస్పరం భిన్నాలే అయినా సాదృశ్యం అనగా పోలిక వల్ల రెండు విభిన్న వాక్యాలకు సమాన ధర్మంగా వ్యవహరించడం బింబ ప్రతిబింబ భావం. ఉదాహరణకు, ఓ రాజా, నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతివంతుడు. ఈ రెండు వాక్యాల్లో ఉపమాన ఉపమేయ భావం ఉంది. అయినప్పటికీ ఇందులో కీర్తి, కాంతి అనే రెండు తత్వాలు భిన్న ధర్మాలు. ఈ ధర్మాలు బింబ ప్రతిబింబ భావం చేత సాదృశ్యం సాధించడమే దృష్టాంతాలంకారం. ఇక ఈ పద్యం నుండి ఇచ్చిన రెండవ ప్రశ్న ఏమిటంటే, భాస్కరా అనునది. ఇది ప్రశ్న. దీని యొక్క మొదటి ఆప్షన్ కవి పేరు, రెండవది మకుటము, మూడవది పద్యపాదం, నాలుగవది సంఖ్యా నియమం. ఈ ప్రశ్నకు రెండవ ఆప్షన్ అనగా మకుటము సరి అయిన సమాధానం. మకుటము అనగా ఏమిటంటే, మకుటం అంటే కిరీటం అని అర్థం. రాజుకు కిరీటం ఎంత ప్రధానమైనదో శతకానికి పద్య మకుటం కూడా అంతే ప్రధానమైనది. పద్యంలో మకుటం అంటే కవి తన పద్యాలకు ధరింపజేసే కిరీటం వంటిది. ఇది పద్యం చివరలో వచ్చే ఒక ప్రత్యేకమైన పదం లేదా పదబంధం. ఉదాహరణకు, వేమన గారు రాసినటువంటి వేమన శతకంలో విశ్వదాభిరామ వినురవేమ అనున్నది బద్దెన గారు రాసినటువంటి సుమతి శతకంలో సుమతి అనేటువంటి పదం. అదేవిధంగా మారద వెంకయ్య గారు రాసినటువంటి భాస్కర శతకంలో భాస్కర అనేటువంటిది మకుటాలు. ఇవి కవి యొక్క గుర్తింపును, పద్యం యొక్క సౌందర్యాన్ని, ముగింపును, ప్రధాన భావాన్ని తెలియజేస్తాయి. కావున మనకు ఇచ్చిన ఈ పద్యంలో భాస్కర అనే పదం మకుటాన్ని సూచిస్తుంది. ఇక ఈ పద్యం నుండి ఇచ్చిన మూడవ ప్రశ్న ఏమిటంటే, నిష్ప్రయోజనం అనే అర్థాన్నిచ్చే పదమేది? ఇది ప్రశ్న. దీని యొక్క ఆప్షన్స్: మొదటిది నలపాకము, రెండవది రసజ్ఞత, మూడవది రుచి, నాలుగవది నిరర్ధకం. ఈ ప్రశ్నకు నాలుగవ ఆప్షన్ అనగా నిరర్ధకం అనే పదం సరి అయిన సమాధానం. మనం పద్యాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే రెండవ పాదంలో ఆ చదువు నిరర్ధకంబు అనే మాటను కవి ప్రయోగించడం జరిగింది. కావున నిరర్ధకం అనే పదానికి సరైన అర్థం నిష్ప్రయోజనం అని చెప్పవచ్చును. ఇక ఈ పద్యం నుండి ఇచ్చిన నాలుగవ ప్రశ్న ఏమిటంటే, రసజ్ఞతను వంటతో సమన్వయించిన అంశమేది? ఇది ప్రశ్న. వీటి యొక్క ఆప్షన్స్ చూసినట్లయితే, దీని యొక్క ఆప్షన్స్ పరిశీలించినట్లయితే, మొదటిది ఉప్పు, రెండవది కూర, మూడవది గుణము, నాలుగవది చదువు. ఈ ప్రశ్నకు మొదటి ఆప్షన్ అనగా ఉప్పు సరి అయిన సమాధానం. ఇక్కడ కవి చదువులోని రసజ్ఞతను, కూరలోని ఉప్పును సాదృశ్యం చేసి వాటి ప్రాముఖ్యాన్ని చెప్పటం జరిగింది. ఇక ఈ పద్యం నుండి ఇచ్చిన ఐదవ ప్రశ్న ఏమిటంటే, కింది వాటిలో ఉత్వసంధి కానిది ఏది? విద్యార్థులు చాలా జాగ్రత్తగా ప్రశ్నను చదవాలి, పరిశీలించాలి కూడా. ఇక్కడ ఉత్వసంధి కానిది ఏది అంటున్నారు, అయినది ఏది అని అడగట్లేదు, కానిది ఏది అంటున్నాడు అన్నమాట. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఒకసారి పరిశీలించినట్లయితే, ఒకటవది చదువది, రెండవది సంయుతులెవ్వరు, మూడవది మెచ్చరెచ్చట, నాలుగవది చాలకున్నా. ఈ ప్రశ్నకు నాలుగవ ఆప్షన్ అనగా చాలకున్నా సరైన సమాధానం. ఎందుకంటే చాలక ప్లస్ ఉన్న, చాలకున్న ఇది అత్వసంధికి చెందినటువంటి పదం. మిగిలిన పదాలన్నీ కూడా అత్వసంధికి చెందినటువంటి పదాలు. చదువు ప్లస్
ప్లస్ అది చదువది. సంయుతులు ప్లస్ ఎవ్వరు సంయుతులెవ్వరు. మెచ్చరు ప్లస్ ఎచ్చట మెచ్చరెచ్చట అనేవి 3 కూడా ఉత్వ సంధికి చెందినవి. ఉత్వ సంధి అనగా ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి నిత్యం. అనగా సంధి కార్యం చేసినప్పుడు అంటే పదాన్ని అర్థవంతంగా 2 పదాలుగా విడదీసినప్పుడు పూర్వపదం అంటే మొదటి పదంలోని అచ్చు ఉకారం అయి ఉండి దానికి పరపదంలోని ఏదైనా అచ్చు పరమైనప్పుడు సంధి ఏర్పడుతుంది. దీనిని ఉత్వ సంధి అంటారు. చదువు ప్లస్ అది చదువది. ఇందులో పూర్వపదము చదువు. చదువులోని ఉకారానికి పరపదంలోని ఆ అనేటువంటి అచ్చు పరమైంది. అదేవిధంగా సంయుతులు ప్లస్ ఎవ్వరు. పూర్వపదమైన సంయుతులు ఆ లూలో ఉన్నటువంటి ఉకారానికి ఎవ్వరు అనేటువంటి పరపదంలోని ఏ అనేటువంటి అచ్చు పరమైంది. కాబట్టి ఇక్కడ ఉకార సంధి నిత్యం అవుతుంది. ఈ విధంగా మనం ఉకార సంధిని గుర్తించాలి.